హన్మకొండ మండలం వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన దుర్ఘటన అత్యంత బాధాకరమని, ఇది అధికారులు ప్రభుత్వ హత్యలేనని జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ విమర్శించారు. కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాణసంచా పేలుడు ప్రమాద క్షతగాత్రులను జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు జాడ శ్రావణ్ కుమార్ జిల్లా సమితి బృందం ఆధ్వర్యంలో పరామర్శించారు. ఈ సందర్భంగా జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధినేత జడ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ వేట్లపాలెం బాణసంచా సంఘటన ప్రభుత్వ అధికారుల హత్యలేనని మండిపడ్డారు. గత 7 నెలల ముందే ఉమ్మడి జిల్లాల్లో 2 వేరువేరు ఘటనలు జరిగాయని, దానిలో ఒక ఘటనలో 6, రెండవ ఘటనలో 2 చనిపోయారని, దానితో ప్రభుత్వం 11 భద్రతా ప్రమాణాలను అమలు చేసిందని, అయినా దానికి రెట్టింపుగా నిన్న జరిగిన సంఘటనలో 23 మంది చనిపోయారని తెలిపారు. కార్మిక, పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్లు కనీసం తనిఖీలు చేయకపోవడం వల్ల ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆయన ఆరోపించారు. మరణించిన కుటుంబాలకు ₹1 కోటి పరిహారం చెల్లించారని, కుటుంబంలో ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఈ పర్యటనలో జై భీమ్ రావ్ భారత్ పార్టీ నాయకులు జగ్గరపు మల్లికార్జున, ఏనుపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇన్ని వందల వేల మంది అధికారులు, పోలీస్ ఆఫీసర్లు, ఫైర్ డిపార్ట్మెంట్, పొల్యూషన్ కంట్రోల్ డిపార్ట్మెంట్, ఇంతమంది అధికారులు ప్రజల దగ్గర నుంచి, ప్రజలు కట్టిన పన్నుల్లో నుంచి మీరు జీతాలు తీసుకుంటూ ఈ రోజు అగ్నిమాపక ఎన్ఓసి లేకపోయినా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్మిషన్స్ లేకపోయినా ఈ రోజు వాళ్ళ దగ్గర నుంచి లంచాలు తీసుకొని 22 మంది ప్రాణాలు బలి కొనడానికి కారణమైనందుకు ఎవరిని బాధ్యత వహించాలో మీరే చెప్పమని అడుగుతున్నాను. ఎవరు ఈ రోజు బాధ్యత వహిస్తారో మీరే చెప్పమని అడుగుతున్నా. ఈ రోజు ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నటువంటి క్షతగాత్రులకి ఎవరు ప్రాణాలు తిరిగిస్తారో అని అడుగుతున్నా. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వచ్చి 20 లక్షల రూపాయలు మకాన పడేసి 2 నిమిషాలు పర్యటన చేసి వెళ్ళిపోయినారు. ఒక 4 అధికారులను సస్పెండ్ చేసి వెళ్ళిపోయినారు. ఈ రోజు వరకు పర్మిషన్స్ లేకుండా నడుస్తున్నటువంటి, అగ్నిమాపక ఎన్ఓసీలు లేకుండా నడుస్తున్నటువంటి ఈ ఫైర్ డిపార్ట్మెంట్స్ పర్మిషన్ లేకుండా నడుస్తున్నటువంటి ఈ ఫ్యాక్టరీల మీద మీ అధికారులు ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈ రోజు జరిగిన అనర్థానికి మీ ప్రభుత్వం బాధ్యత కాదా? ఈ రోజు నిరుపేదలు, దళితులు, బహుజన పల్లెలు, బహుజన పిల్లలు ఈ రోజు కూటి కోసం, గూడి కోసం, కూలి పని కోసం వెళ్ళేటువంటి వారి ప్రాణాలు సాయంత్రానికి ఇంటికి తిరిగి వస్తారని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకి శవాల ముద్దలు తీసుకొచ్చి వారి చేతిలో పెట్టారే. ఈ రోజు మీ రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? చనిపోయిన కుటుంబాలకి సమాధానం చెప్పని అడుగుతున్నా. గారి శాఖలో పనిచేస్తున్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్మిషన్ లేకుండా నడుస్తున్నటువంటి, ఈ ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా నడుస్తున్నటువంటి ఈ ఫ్యాక్టరీలకి ప్రాణాలు పోగొడుతుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడని అడుగుతున్నాం. పైగా అసెంబ్లీలో మీరు ప్రకటిస్తారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్మిషన్ తీసుకోమని ఎవరినైనా ఫ్యాక్టరీని ఇబ్బంది పెడితే వాళ్ళు ఫ్యాక్టరీలు మూసేస్తారు కాబట్టి చూసి చూడనట్టు వెళ్ళాలి అని అసెంబ్లీలో ప్రకటన చేసిన నీచమైనటువంటి ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే చరిత్రలో మీరు ఒక్కళ్ళే. రాయవరంలో మొన్న జరిగింది, నిద్ర మేల్కోల. గుంటూరు జిల్లాలో మొన్న జరిగింది, నిద్ర మేల్కోల. ఈ రోజు రాష్ట్రంలో ఇన్ని వందల ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు సినిమా షూటింగుల్లో మెట్లు కడగటానికి, కనకదుర్గమ్మ గుడి మెట్లు కడగటానికి, తిరుమల లడ్డూలో పంది కొమ్ము కలిసిందని చెప్పడానికి చూపించిన ఇంట్రెస్ట్ మీ శాఖలో పనితీరులో చూపించకపోతుంటే రాష్ట్ర ప్రజలు ఎవరిని అడగాలని అడుగుతారు? ఎక్కడికి వెళ్ళాలి రాష్ట్ర ప్రజలు? ఈ రోజు ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తులకి 20 లక్షల రూపాయలు మకాన పడేసేసి గడ్డం సవరించుకుంటా ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోయినావే. ఈ రోజు రాష్ట్రంలో ఇలాంటివి జరిగితే పరిస్థితి ఏంటి? నేను అడుగుతున్నా. జేబీఎం పార్టీ నుంచి, జేబీపీ పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తున్నా, చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెల్లించి తీరాల్సిందే. చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి తీరాల్సిందే. లేదు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చట్టంలో దళిత బిడ్డలకి ఉన్నటువంటి హక్కుని వాడుకొని మేము అడుగుతున్నాం. మాకు చట్టంలో హక్కు ఉంది. ఈ రోజు చనిపోయినటువంటి వ్యక్తులు మీ ప్రభుత్వం మర్డర్ చేసింది. ఎవరెవరైతే చనిపోయినారో, ఎవరెవరైతే చనిపోవడానికి కారణమైనారో మీ అధికారుల మీద కూడా మర్డర్ కేసు పెట్టి వాళ్ళని విచారణ చేయాలని చెప్పేసి నేనైతే డిమాండ్ చేస్తున్నాను.